ఈరోజు ఎంతోమంది వారి గురించి దే ఆర్ నాట్ సెల్ఫ్ అవేర్, సెల్ఫ్ కాన్షియన్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, అలవాట్లలో జీవించేస్తున్నారా? ఈరోజు మన పాత అలవాటుల్ని, పాత జీవితాలని దేవుడు విడిచిపెట్టాలని కోరుతున్నాడు అండి. పాత బ్రతుకుల నుండి విడుదల పొందాలని దేవుడు కోరుతున్నాడు. పాత వ్యక్తులుగా జీవిస్తాం మాని నూతన సృష్టిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, మనము క్రీస్తునందు నూతన పరచబడిన వారు ఉండాలంట. వీ హ్యావ్ టు బి న్యూ ఇన్ క్రైస్ట్, ఫార్మ్డ్ ఇన్ క్రైస్ట్. ప్రాక్టికల్ క్రిస్టియానిటీ మీకు ఉందా? ఈరోజు అంశం అదే మాట్లాడుతున్నాడు. నిజమైన క్రైస్తవత్వం నీలో ఉందా? క్రీస్తుని వెంబడించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుని వాక్యము వెంటనే నీవు, దేవుని వాక్యము చదువుతున్న నీవు నిజంగా నీలో మార్పు ఉందా? మార్పు కొరకు ఆశపడుతున్నావా? ఒకే రోజు మార్పు రాకపోవచ్చు, రాత్రికి ఎవరు మారిపోవచ్చు, కానీ ప్రతి దినము నీలో ఏదైనా మారుతూ ఉందా? అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటాయి ఈ మాట, రిపెంటెన్స్ ఇస్ నాట్ వన్ టైం థింగ్, ఇట్స్ అ లైఫ్ టైం థింగ్ అంటాం. ఏదో ఒక్కరోజు మాత్రం పశ్చాత్తాపడతాం కాదు, ప్రతి దినము మనలో మారాల్సింది ఏదో ఒకటి ఉంది. మనల్ని మనం ప్రతి దినము స్కూటినీ చేసుకుంటూ, మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ దేవునికి అంగీకారమైన జీవితంగా మనం లేపబడాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి.